హాయ్ అండి, నమస్తే. ఈరోజు బోటి కర్రీ చేశానండి. ఆనియన్స్ వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మనము ఆనియన్సే కాకుండా ఆకుకూరల్ని చిన్నగా కట్ చేసి నూనెలో ఫ్రై చేసి కలిపి చేసుకోవచ్చండి. లేకపోతే బోటీని మాత్రమే ప్లెయిన్గా ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే జొన్న రొట్టె కాంబినేషన్గా ఆనియన్స్తో చేశాను. అలాగే దీన్ని మనం చపాతీతో, రైస్తో కానీ దోశలతో తీసుకోవచ్చు. దేంతో తీసుకున్న బోటి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మనం మటన్ షాప్ దగ్గర తీసుకున్నప్పుడు బోటిని వాళ్ళు క్లీన్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి ఇస్తారు. కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మరీ శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి, లేకపోతే చాలా స్మెల్గా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా బ్లడ్ కూడా ఇస్తారండి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది క్లీన్ చేసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలండి. దీంట్లో ఒక పిడికెడు ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయండి. మనం తీసుకున్న బోటిని దీంట్లో వేసుకుందాము. ఈ బోటీని మనము తెచ్చిన వెంటనే చన్నీళ్ళు వేసి కడగాలనుకుంటే అది చేతికి అసలు అందదండి. చాలా నైస్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేడి నీళ్ళలో వేయడం వల్ల ఈ బోటీ ముక్కలన్నీ కూడా బాగా ఉబ్బినట్టు నీలిగినట్టు అవుతాయండి. చూడండి ఎలా ఉబ్బి ఉన్నాయో. ఇలా విచ్చుకొని ఉంటాయి కాబట్టి దీంట్లో ఏదైనా వేస్టేజ్ ఉంటే కూడా అవి ఉడికేటప్పుడు బయటికి పోయి స్మెల్ కూడా తగ్గుతుందండి. వేస్టేజ్ కూడా బయటికి పోతుంది. వీటిని ఒక 7 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు చూడండి పైన అంతా నురగలాగా వస్తుంది. దీంట్లో ఉన్న వేస్టేజ్ కూడా బయటకు వస్తుందండి. ఈ బోటి తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా కడగాలంటే కొంతమంది ఇష్టపడరండి. కానీ ఇలా వేడి నీళ్ళలో వేసి చేసుకోవడం వల్ల మనకు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఇవి ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని ఇలా జాలిగంటితో తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీంట్లో ఉన్న వేస్టేజ్ అంతా పోయి ఇవి బాగా అంటే మనకు దాంట్లో ఉన్న ఏ గలీజ్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు దీంట్లో బోటి ఉంది, అలాగే పొట్టకు సంబంధించిన బోటి కూడా ఉందండి. దీని మీద కొంచెం రఫ్గా ఉంటుంది. దాన్ని మనము స్పూన్తో గీరేసుకోవాలి. చూడండి ఇవన్నీ బాగా విచ్చుకున్నట్టు బాగా ఉబ్బి ఉన్నాయి. ఇక్కడ చూపిస్తుంది ఇవి పొట్ట భాగం అండి. దీనిపైన రఫ్గా ఉంటుంది కదా, దీన్ని మనము స్పూన్తో గీరేసుకోవాలి. లేదంటే దీనిపైన ఒక లేయర్ ఉంటుందండి, దాన్ని మనం చిన్నగా తీసేస్తే కూడా మొత్తం వచ్చేస్తుంది. అయితే ఇంట్లో ఇలా స్పూన్తో అంతా క్లీన్ చేస్తారండి. ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. కొన్నిసార్లు అయితే అమ్మ వాళ్ళు సున్నం వేసి కూడా వీటిని మెత్తగా చేత్తో పిసికేస్తారండి. అది కూడా ఈజీగా ఊడిపోతుంది. ఇలా పైనుండే ఈ పొట్టంతా పోయిన తర్వాత వీటిని మంచినీళ్ళలో ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. కొత్తగా చూసే వాళ్ళకైతే ఇది నిజంగా ప్రాసెస్ వద్దులే అనుకుంటారు. కానీ చేసుకుంటే చాలా ఈజీనేనండి. ఒకసారి 2 సార్లు కష్టం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా తెచ్చిన వెంటనే ఫస్ట్ వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోండి. మనకు ఈ పని అంతా కూడా ఈజీ అనిపిస్తుంది. తర్వాత ఇలా చన్నీళ్ళలో 2-3 సార్లు బాగా కడిగేసుకుంటే స్మెల్ అంతా పోతుందండి. మనం నీట్గా కడుక్కోలేకపోతే ఇది అసలు తినేటప్పుడు స్మెల్ అనిపించి ఇబ్బంది అనిపిస్తుందండి. చూడు మనం క్లీన్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు మన బోటి చాలా నీట్గా ఉందండి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బ్లడ్ని కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేసి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇది అలవాటు ఉన్న వాళ్ళైతే వీటిని ఇలా చేసుకొని తింటారండి. అలవాటు లేని వాళ్ళు వీటిని వేసుకోకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఈ బోటీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే వీటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి. ఇవి బాగా వేగాలి. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా వేగినాయి. వీటిలో ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటిని అంతా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఈ బోటిని తలకాయ కూరలో కలిపి చేస్తారండి, మటన్లో కలిపి చేస్తారు. కొన్నిసార్లు అయితే జిగిరి అని చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ప్లెయిన్గా చేస్తాము, తలకాయ కూరలో కలిపి కూడా చేస్తామండి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి కొత్తిమీర ముద్ద అండి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని టమోటాలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి, వెల్లుల్లి దంచిన పొడి వేస్తున్నానండి. ఈ కొబ్బరిలో వెల్లుల్లి తప్పనిసరిగా దంచి వేసుకోవాలండి. అలాగే గరం మసాలా వేస్తున్నాను. దీంట్లో కూడా లవంగాలు, మిరియాలు వేసానండి. 4 లవంగాలు, 10 మిరియాలండి. ఇవి వేస్తే కూడా ఘాటు బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాము.
ఈ నీళ్లు కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ పీసులు కూడా వేసుకోవాలండి. వీటిని మొత్తంగా కలపకూడదు, ఇలా పైన కలిపేసి తగినన్ని నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇది త్వరగానే ఉడికిపోతుంది. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. చూడండి, మన బోటి బాగా ఉడికిపోయింది. ఇక్కడ మీకు బ్లడ్ పీసులు అవసరం అనుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బోటీని మనము మటన్లో, తలకాయ మాంసంలో కలిపి చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అందరు కూడా తప్పక ట్రై చేయండి.